Yeah. Hello students, welcome to today's session. Today's session was we're going to solve another problem by using star data or data to star transformation technique. So this is the problem is given. First, let me read the problem. What is the problem is given? The problem was determine the resistance between the terminals A and B of the network shown below using delta to star transformation. This question is given. Determine the resistance between the terminals A and B showing the network. This is the network which is given. This network which is given in the question. This network is given. What you want was you want to calculate what is the resistance between terminal A and terminal B. So you have to want to calculate the resistance between point A and B. And simple you want to calculate the equivalent resistance between A and B. And simple you want to calculate resistance between A and B. So you want to calculate R equivalent. Simply you want to calculate R equivalent in between the A and B. So in the calculation you want to calculate by using delta to star transformation technique. So first we see how we apply the delta to star transformation technique to solve this question. So first see the circuit. What is the possible ways to see this as parallel circuit? Simply this is the terminal, this is a node. We can't to see this as we can't to parallel by these two 10 ohms and 10 ohms. So here again this is a node. We can't see these both things. And what is the possible ways? We have to see these two ohms and 10 ohms ni see cheyochu, and again 5 ohms ni 25 ohms see cheyochu. Already manamu VW first year first semester lo series parallel combination ఏదైతది దేని సిరీస్ చేయొచ్చు దేని ప్యారలల్ చేయొచ్చు అనేది మనం ఆల్రెడీ చదువుకున్నాం. ఎప్పుడంటే కరెంట్ సేమ్ గా ఫోర్వర్డ్ ఫ్లో అవుతుందని సిరీస్ చేయొచ్చు, కరెంట్ డివైడ్ అవుతుందని ప్లాన్ చేయొచ్చు. ఇక్కడ నుంచి వచ్చిన కరెంట్ ఇటు డివైడ్ అవుతుంది, ఇటు డివైడ్ అవుతుంది. బట్ ఈ కరెంట్ అనేది ఓన్లీ రెండు దశలో ఒకటే కరెంట్ పాస్ అవుతుంది. ఇక్కడికి వచ్చింది డివైడ్ అవుతుంది కాబట్టి ఈ రెండుంటే మనం సిరీస్ చేయొచ్చు. అండ్ ఇక్కడ ఉన్న కరెంట్ మనం డివైడ్ అవుతుంది, ఇటు పోతుంది అండ్ ఇటు పోతుంది కాబట్టి ఇది డివైడ్ అవుతుంది. రెండు సిరీస్ చేయలేము, ఈ రెండు ప్యారలల్ అవుతాయి. బట్ ఇక్కడ చూసిన కరెంట్ ఈ రెండుకి సేమ్ కాబట్టి రెండు మాత్రం సిరీస్ చేయొచ్చు. సో ఫస్ట్ సిరీస్ చేసి అయినా డెల్టా ట్రాన్స్ఫర్మేషన్ అప్లై చేయొచ్చు. బట్ అన్ని ఒకటేసారి సిరీస్ చేద్దాం కాబట్టి ఫస్ట్ ఏంది డెల్టా టు స్టార్ ట్రాన్స్ఫర్మేషన్ అప్లై. దేనికి అప్లై చేస్తున్నా అంటే ఐ వాంట్ టు అప్లై డెల్టా టు స్టార్ ట్రాన్స్ఫర్మేషన్ టెక్నిక్ ఫర్ ఓన్లీ దిస్ డెల్టా సర్క్యూట్. దిస్ సర్క్యూట్ ఇస్ లుక్ లైక్ యాజ్ ఎ డెల్టా సర్క్యూట్. We already discussed what are the different shapes of delta circuit, how many ways to draw a delta circuit. మనం ఆల్రెడీ ఫస్ట్ సెషన్ లో చెప్పుకున్నాం డెల్టా సర్క్యూట్ ఎన్ని విధాలుగా డ్రా చేయొచ్చు అంటే 3 వేస్ కింద డ్రా చేయొచ్చని. ఇలా డ్రా చేసినా డెల్టానే అంటామని, లేదా ఇలా డ్రా చేసినా డెల్టానే అంటామని మనం చెప్పుకున్నాం. సో దీస్ ఆర్ ది డిఫరెంట్ వేస్ ఫర్ ద డెల్టా. సో ఇలా ఎలా డ్రా చేసినా మనము వీ కెన్ సే దిస్ ఇస్ డెల్టా సర్క్యూట్. ఎందుకంటే ఈ రెండు దిస్ ఇస్ R1 అనుకుంటే ఇది R2 ఇది R3 అనుకుంటే ఈ రెండు రెసిస్టర్కి కామన్ పాయింట్ ఏంటి? ఈడ కట్టేసిన బ్రాంచ్ కి ఈడ కట్టేసిన ఒకటే కదా. సో ఇట్లా కట్టేసిన ఇట్లా కట్టైనా రివర్స్ ఆఫ్ డెల్టా షేప్ కాబట్టి దాన్ని ఎలా డ్రా చేసినా డెల్టా కింద అనుకుంటాం కాబట్టి సో ఇప్పుడు ఇది డెల్టా ఫామ్ ఉంది. ఇది ఏంటి అంటే CDE డెల్టా లేకపోతే ECD డెల్టా కింద మనం అనుకోవచ్చు. రివర్సింగ్ ఆఫ్ డెల్టా ఉంది కాబట్టి ఇది డెల్టా. ఇప్పుడు ఈ డెల్టా కనుక మనము స్టార్ కింద కన్వర్ట్ చేస్తే మీకు అప్పుడు డ్రా చేసి చూపిస్తా. ఈ డెల్టా కనుక మనము ఈ డెల్టా అంటే సర్కిల్ ఆఫ్ చేసిన డెల్టా కనుక మనం స్టార్ కింద చేసే నెట్వర్క్ ఎంత అవుతుందంటే ఇవన్నీ వెళ్ళిపోతుంది అనుకుందాం. ఇవన్నీ రిమూవ్ అయిపోయి సింపుల్గా ఇలా వస్తుంది సర్కిల్. ఇలా వచ్చి అండ్ దిస్ ఈజ్ బిఎల్. అప్పుడు ఏమైతుంది ఈ రెండు సిరీస్ చేయొచ్చు, ఈ రెండు సిరీస్ చేయొచ్చు, ఈ రెండు సిరీస్ చేయొచ్చు, వచ్చిన తర్వాత ఈ రెండు సిరీస్ చేయొచ్చు అండ్ అప్పుడు ఇక్కడ వచ్చి ఇది 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 మూడు సిరీస్ చేయొచ్చు. సర్క్యూట్ చాలా సింప్లిఫై అయింది. ఇట్స్ వెరీ ఈజీ టు సింప్లిఫై విత్ 2-3 స్టెప్స్. సో కాబట్టి సో ఈ జస్ట్ మీకు అర్థం కావడానికి డ్రా చేసిన మధ్యలో యాక్చువల్ దిస్ ఇస్ ద క్వశ్చన్. సో ఈ సర్క్యూట్ నేను సింప్లిఫై చేస్తున్నా అంటే ఫస్ట్ స్టెప్ ఏం చేస్తున్నా అంటే ఐ హ్యావ్ టు కన్వర్ట్
CDE delta to star. CDE delta to star నెట్వర్క్ గా కన్వర్ట్ చేస్తాం. సో సింపుల్. ఇప్పుడు డెల్టాలు అంటే ఏముంటాయి? RCD, RDE, RED ఉంటుంది. అదే స్టార్ అయితే ఏమొస్తుంది? RC, RD, RN. సింపుల్. ఫస్ట్ రైట్ ద ఫార్ములా ఫర్ RC. ఎందుకంటే CDE డెల్టాలో మనకి ఇక్కడ మీకు గ్రాఫ్ చేస్తా. ఇప్పుడు ఇది డెల్టా అనుకుందామా? ఇది C, ఇది D, ఇది అయితే స్టార్ ఏమవుతుంది? అగైన్ రివర్సింగ్ ఆఫ్ డెల్టా ఇచ్చింది ఇది దాకా. సో ఇది C, ఇది D, ఇది E అని. సో అప్పుడు స్టార్ ఏమవుతుంది? ఇది C, ఇది D, ఇది D, ఇది C అండ్ ఇది E. అంతే కదా? సో ఇలా కన్వర్ట్ అవుతుంది. ఇది మీకు అప్పుడు డెల్టా స్టార్టింగ్ ఫార్ములా. కాబట్టి ఇప్పుడు RCకి ఫార్ములా రాస్తాం. RCకి ఫార్ములా ఏం రాస్తాం? RCC దేంతో కనెక్ట్ అయింది? D తోని అండ్ E తోటి. కాబట్టి RCB into RCE by sum of the resistance in the delta circuit. ఏంటిది? RCE, RCB, RD. So RCD, RCE plus and RD. So these are the sum of the resistance. This is the formula for calculate RC resistance C దగ్గర మనం రాసిన ఫార్ములా. Just substitute values. RC is equals to RC ఎంతమ్మా? 20 into 5 divided by sum of the resistance ఎంత? 20 plus 5 plus 15. Okay na? What is the value? Add the value. 20 into 500 by 20 plus 15 into 40. 100 by 40 and that is 404 to the 2.25 ohms. This is 2.5 ohms. That will get the value of 2.5 ohms. Let's check with them cancel. We get the value as 2.5 ohms. Then ఎక్కువ స్టెప్స్ చేసాను. But simple direct value is 20 into 500 by 40. We get the value 2.5. Let's you can check with them cancel. Next RD. RD కావాలి. RD కి అనేది రైట్ ఫార్ములా. RD is equals to D దేంతో కనెక్ట్ అయిపోయింది? RC బ్రాంచ్ తోటి అండ్ RE బ్రాంచ్ తోటి. కాబట్టి RCD into RDE by same RCD plus RCE plus RD. Sum of the resistance in the circuit. This is again formula for RD. And now substitute values in the formula. RD is equals to what is RCD? RCD is equals to 20 into RD is equals to 15 divided by same 20 plus 5 plus 15. So again 20 into 15 is the 300. 300 by 40. That is called what is the value? 300 by 40. Let me calculate. 30 by 4. 4 1 4 7 7.5. I think answer is 7.5. Yeah, the answer is 7.5. This 7.5 ohms. We finish the two branches in the circuit. And next, now we calculate. The answer is 7.5. Right. Next answer is please calculate RE branch. What is the resistance of RE? Again, we have to calculate RE. Write the formula for RE. RE branch D to D D to D and C to D. కాబట్టి RCE into RDE by say RCD plus RDE plus RC. This is the formula. RCD plus RC plus RDE. And this is the formula. And now again substitute the values in the formula. RE is equals to RC. What is the value of RC? 5 ohms. What is the value of RDE? 15 ohms. Divided by 20 plus 5 plus 15. What is the value? 15 5 is the simple 25 is 75. 15 into 5 divided by 40. Then we get the value is 1.875 ohms. These are the values we are getting from these steps. So now we can redraw the circuit. How the circuit will become like. ఇప్పుడు వచ్చిన తర్వాత ఈ డెల్టా ని కనుక రిమూవ్ చేసి స్టార్ కింద చేస్తే ఇప్పుడు సర్క్యూట్ ఎలా
వదిలేసి మిగతా పడం తర్వాత చేస్తాం. Let me draw the circuit. Actually what we have in this data layer. This is A and this is B and exactly this is a resistance. And delta remove చేసి డ్రా చేస్తున్నా. ఆల్రెడీ డెల్టా రిమూవ్ చేసి డ్రా చేసిన పడుకున్న వాల్యూస్ దిస్ ఇస్ 10 ohms, ఇది 5 ohms and this is 25 ohms and this is 30 and 5 again this is 10 and this is 2. ఇప్పుడు ఈ డెల్టాను మాత్రం ఏదైతే సబ్స్టిట్యూట్ చేసిన డెల్టాను మాత్రం రిమూవ్ చేసిన రిమూవ్ చేసినప్పుడు ఆ స్టార్టింగ్ కనుక వేసిన స్టార్టింగ్ కనుక ఇట్లా డెల్టాని ఇప్పుడు వేసినప్పుడు సేమ్ ఆర్సి ఇది సి కదా ఇది సి ఇది డి అండ్ దిస్ ఇస్ ఈ. ఇప్పుడు ఇది డ్రా చేయండి ఇలా. And now the circuit is become like this. This is the circuit. So what is the value? What is the RC value? Here RC 2.5. Here what is the value of RD? 7.5. This is 1.875. These are the values. Now circuit is become like this. So now this is the circuit which will be look like this. So now we are now going to simplify this circuit. So now see what are the series in the circuit. Now simplify the circuit. I want to simplify the circuit. Name this one. These two are in series. And these two are in series. And these three are in series. And these two are in series. I don't write the formulas. I directly redraw the circuit and make our circuit. దీని సర్క్యూట్ రెడీ చేస్తే వచ్చిన సర్క్యూట్ డైరెక్ట్ డ్రా చేస్తా. ఈ రెండు సిరీస్ ఎందుకంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ నోడ్ కరెంట్ డివైడ్ అయితే ఇటు పోతుంది ఇటు పోతే పోయిన 10 ohms సేమ్ కరెంట్ పోతుంది 5 ohms సేమ్ వస్తుంది ఈ పైన డివైడ్ అవుతుంది. అండ్ ఇక్కడ నుంచి పోయిన కరెంట్ ఇటు పోతుంది ఇటుకి వచ్చిన తర్వాత నోడ్ కాబట్టి ఇటు డివైడ్ అవుతుంది. సో ఇటు వచ్చిన తర్వాత ఈ 1.8 అదే కరెంట్ పోతుంది 2 ohms కరెంట్ పోతుంది బట్ ఇక్కడ డివైడ్ అవుతుంది. ఇటు నోడ్ కాబట్టి ఈ 30 ohms దేనికి సిరీస్ లేదు 30 యాసిడ్ 30 ఉంటుంది. బట్ ఇక్కడ వచ్చిన కరెంట్ 7.5 కి 5 ohms 25 ohms కి మూడు ఈ సేమ్ కరెంట్ ఫ్లో అవుతుంది కాబట్టి మూడు రెసిస్టెన్స్ ని అగైన్ టేక్ ఇన్ ద సిరీస్ ఫార్మ్. ఓకేనా. సో ఇప్పుడు వీటిని సిరీస్ గా యాడ్ చేసినాము సర్క్యూట్ ఎలా అవుతుంది లెట్స్ సీ. ఇప్పుడు సర్క్యూట్ ఏమవుతుందంటే ఈ మూడు యాడ్ చేసి ఒక రెసిస్టెన్స్ వస్తుంది అది రెసిస్టెన్స్ ఏంటి అయిపోయింది కదా ఈ రెండు యాడ్ చేయండి ఇట్లా ఒక రెసిస్టెన్స్ వచ్చింది ఈ రెండు యాడ్ అయినాయి కదా ఒక రెసిస్టెన్స్ వచ్చింది అండ్ ఈ రెండు యాడ్ చేసి ఇప్పుడు ఇక్కడ నుంచి తీసుకున్నాం ఈ మూడు యాడ్ అయినాయి కదా ఒక రెసిస్టెన్స్ వస్తుంది. ఇప్పుడు ఏ రెసిస్టెన్స్ నలుగురు కూడా తీసుకొని మూడు దగ్గర యాడ్ చేసిన సో ఇది యాడ్ 30 వచ్చిన తర్వాత యాజ్ తీసి 10 అవుతుంది. ఓకేనా. అండ్ this is the actual circuit we reduce it from this equation. This is the circuit we are reduced from the equation. So what is the value? This is A and this is B. This is 30. This unchanged resistance value is 30 ohms. The 30 ohms మాత్రమే చేంజ్ అవ్వలేదు మిగతా చేంజ్ అయ్యింది. ఈ వాల్యూ ఈ రెసిస్టెన్స్ వాల్యూ ఎంత ఈ రెండు యాడ్ అవుతుంది కదా 10 + 5 ohms ఎంత 15 ohms. అండ్ ఈ రెండు యాడ్ అయితే ఇది వచ్చింది కదా 10 + 2.5 ఎంత దిస్ ఇస్ 12.5 ohms. అండ్ ఈ రెండు యాడ్ అయితే ఈ రెసిస్టెన్స్ వచ్చింది కాబట్టి 1.87 + 2 ఎంత 3.875 ohms. ఇప్పుడు చోట్ల ohms రాయట్లేదు ఈ 3 యాడ్ చేస్తే కదా ఈ రెసిస్టెన్స్ వచ్చింది ఎంత 7.5 + 5 ఎంత 12.5 12.5 + 25 ఎంత 37.5. This is the circuit we get from the after reduction of all these circuits. So all derivations circuit reduction of final అవుతుంది circuit. ఇప్పుడు దీన్ని ఎలిమినేట్ చేయాలి. దీన్ని ఎలిమినేట్ చేయాలంటే ఇప్పుడు ఈ రెండు ప్యారలల్ ఉన్నాయి ఈ రెండు ప్యారలల్ తర్వాత ఈ మూడు ప్యారలల్ ఉన్నాయి. ఈ సర్క్యూట్ వెరీ కాంప్లెక్స్ ఇలా ఇది ప్యారలల్ ఎందుకంటే ఈ కరెంట్ ఇటు డివైడ్ అవుతుంది పోనీ ఇది సేమ్ అవుతుంది ప్రెజెంట్ ఈ రెండు డివైడ్ అవుతుంది మూడు ప్యారలల్ ఉన్నాయి. మనం ఏదైనా ఒకదాన్ని రిమూవ్ చేయాలి ఏదైనా రిమూవ్ చేయాలంటే ఇది తీసే చూడండి
సర్కిల్ గీస్తున్నది ఇది మాత్రం చూస్తే మళ్ళీ ఈ షేప్ అయితే డెల్టా సేమ్ ఇట్లా ఉంది ఇందాక డ్రా చేసినట్టు ఇట్లా సేమ్ దీనికి నేను ఏం చేయించుకుంటా అంటే ఇది ఏ అట్లా ఇది బి ఉంది అది ఇది పి అనుకుంటున్నా ఇది క్యూ అనుకుంటున్నా అండ్ దిస్ ఇస్ ఆర్ అనుకుంటున్నా ఏ అంటే వచ్చేసేయండి ఇప్పుడు దీనికి ఏ ఉంది కాబట్టి దీనికి ఏ ఆస్టేజ్ నేను అట్లా ఇచ్చేసేయండి దీన్ని ఏ అనుకున్నాం కదా ఈడ ఏ అనుకున్నా ఏ అనుకున్నా కాబట్టి దీన్ని ఏ అనుకుంటున్నా దీనికి పేరు కాబట్టి పి అనుకున్నా ఇది క్యూ అనుకుంటున్నా సో ఇప్పుడు ఈ ఏబి క్యూ సేమ్ ఇంకా రాయాల్సింది సేమ్ ఇట్లా ఉంది సార్ ఇది ఇట్లా డెల్టా ఇది ఏ ఇది పి ఇది క్యూ ఇప్పుడు దీన్ని ఏం చేస్తాను నేను స్టార్ చేస్తాను స్టార్ చేస్తే ఏమవుతుంది ఏ పి అండ్ క్యూ అవుతుంది ఓకేనా సో బిఫోర్ సాల్వింగ్ ద డెరివేషన్ నేను వాల్యూ చేయకుండా ఒకవేళ దీన్ని ఎలిమినేట్ చేసి స్టార్ కింద కనుక డ్రా చేసి సర్క్యూట్ ఎట్లా వస్తుందో సర్క్యూట్ డ్రా చేస్తాను ఫస్ట్ ఐ వాంట్ టు డ్రా ద సర్క్యూట్ డెల్టా రిమూవ్ చేసి నేను ఉండే వాల్యూస్ డ్రా చేస్తాను ఇక్కడ ఈ రెండు అన్చేంజ్ కదా డెల్టా రిమూవ్ చేసి ఈ రెండు వాల్యూస్ ఎట్లా ఉంటాయంటే దిస్ ఈజ్ ఇది ఒకటి అండ్ దిస్ ఈజ్ ఈ రెండుకి దిస్ ఈజ్ బి అవునా సో ఇప్పుడు ఏ రిమూవ్ చేస్తే మనకి ఏంటి రివర్స్ వస్తే కదా రెండు రావాలి సో కాబట్టి దీన్ని ఇక్కడ నుంచి ఒక రెసిస్టెన్స్ తీసుకుంటున్నా ఇప్పుడు స్టార్ ఇక్కడ ఎట్లా 3 రెసిస్టెన్స్ కదా సార్ 3 స్టార్ రెసిస్టెన్స్ కింద అయితే ఇట్లా అండ్ ఇట్లా అయితే సో ఇది అన్చేంజ్ వాల్యూస్ ఎంత ఇది 30 ohms అండ్ ఇది 37.5 ohms బట్ ఈ మూడు వాల్యూస్ మనకు తెలుసా అంటే తెలియదు ఎందుకు తెలుస్తుంది ఎందుకు తెలియాలంటే మనకి డెల్టా వాల్యూ తెలుసు బట్ ఇది స్టార్ కింద కన్వర్ట్ చేయలేదు స్టార్ కింద కన్వర్ట్ చేసిన తర్వాత వాల్యూస్ ఇక్కడ వెళ్తాం ఇప్పుడు స్టార్ కింద కన్వర్ట్ చేయాలంటే ఇది ఆర్ఏపి ఆర్ఏక్యూ ఆర్పిక్యూ వాల్యూస్ని ఆర్ఏ ఆర్పి ఆర్క్యూ కింద క్యాలిక్యులేట్ చేయాలి సో లెట్ మీ క్యాలిక్యులేట్ ఫస్ట్ ఐ విల్ రైట్ ద ఫార్ములా ఫర్ ఆర్ఏ ఆర్ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ఏ ఏ నోడ్ అనేది దేంతో లింక్ అప్ అయిందమ్మా పి బ్రాంచ్ తోటి అండ్ ఆర్ AQ branch తోటి ఈ రెండు బ్రాంచ్ తోటి లింక్ అప్ అయింది కాబట్టి దీని ఏమన్నా RA is equals to RAP into RAQ divided by RAP plus RAQ plus RPQ. This is the formula. This is the formula. So now substitute the values. RA is equals to what is the value of RAP? 12.5 into RAQ into 50 divided by sum of the resistance in the 12.5 plus 50 plus 3.875. Directly you get the value. Let me write the value. Let me calculate it. That is 12.5 into 50 divided by 12.5 plus 15 plus 3.875. Yeah. So now we get the value was 5.97. This is the 5.97 ohms. And let me say calculate RP. RP is equal to AP into RA and RQ. What is RAP into RPQ by RAP plus RAQ plus RPQ. This is the formula. And now substitute the values. RP is equal to what is RAP? 12.5 into what is RPQ? 3.875 divided by what is RAQ? 15 ohms plus again so 12.5. So 12.5 plus 15 ohms plus 3.875. Now what is the value? Let me calculate. The 12.5 into 3.875 divided by 12.5 plus 15 plus 3.875. The value was 1.54. The value 1.54 ohms. This is the two values. RA and RP. Now we are going to calculate
RA అయిపోయింది, RA వాల్యూ వచ్చింది, RA వాల్యూ ఎంత వచ్చింది అండ్ RP వాల్యూ వచ్చింది. అంటే ఇది A, ఇది B, ఇది Q. సో RA వచ్చింది, RP వచ్చింది, RQ కావాలి. స్పేస్ లేదు కాబట్టి ఐ వాంట్ టు రఫ్ ద బోర్డ్. ఏం రఫ్ చేస్తున్నా అంటే ఐ ఓన్లీ రఫ్ జస్ట్ ఏం లేదు, ఓన్లీ క్వశ్చన్ ఆల్రెడీ ఉంది కాబట్టి క్వశ్చన్ మాత్రమే రఫ్ చేస్తాం ఫర్ యువర్ స్పేస్. సో క్వశ్చన్ రఫ్ చేస్తే ఈజీ టు గెట్ ఇట్. ఎందుకంటే ఆల్రెడీ ముందు డ్రా చేసుకోవాలి కాబట్టి ఓన్లీ క్వశ్చన్ వరకు మాత్రమే రఫ్ చేసి మిగతా దాన్ని అలాగే ఉంచుతాం. అండ్ అప్పటికి రోజు 1 to go down edit note. Yeah, the board is clear. This space is enough for to solve the remaining steps. So immediately we have calculated RQ. So RQ is equal to again Q is equal to the circuit is equal Q is equal to P and A అంటే RPQ RQA. So again RPQ into RQA divided by, this is the formula, RAP plus RQA plus RP. This is the formula for delta to star transformation. And now substitute the values RQ. What is the value of RPQ? The value of RPQ is 3.875 multiplied with what is the value of RQA? 15 divided by say 12.5 plus 15 plus 3.875. So this is 3.875. This is the value 12.5. Let me calculate the value in the calculator. The more fractions in this 3.875 multiplied with 15 divided by 12.5 plus 15 plus 3.875. The value was 1.85. 1.85. We are getting three values. This is 1 and this is 2 and this is 3. Now substitute the values in the circuit. What is the RA? 5.97. This is the 5.97 ohms. What is the value of P? 1.54. What is the value of Q? 1.85. This is 1.85. Now what is the circle? Circle looks like these two are in series and now again these two are series. Why? The current is coming from here. A is current also now. The current is going to these two nodes. Appudu 1.5 units same current, 3.75 same current by మన B దగ్గర డివైడ్ అవుతుంది. ఇక్కడ వచ్చిన కరెంట్ 1.85 కి సేమ్ అవుతుంది, 30 కి సేమ్ అవుతుంది, ఇక్కడ ఉంది B బదులు రెండుకి సేమ్ అవుతుంది, రెండు సిరీస్ అగైన్ ఈ రెండు సిరీస్. అప్పుడు నౌ లెట్ మీ డ్రా ద రెడ్యూస్డ్ సర్క్యూట్. రెడ్యూస్డ్ సర్క్యూట్ డ్రా చేసే ప్రాసెస్ అంటే దిస్ ఇస్ A. దిస్ అన్చేంజ్డ్ వాల్యూ. What is the value of A? 5.97. And ఇప్పుడు రెండు యాడ్ చేసిన తర్వాత this is B. So ఇప్పుడు రెండు యాడ్ చేసిన తర్వాత 1.85 plus 30 ఎంత 31.85. 31.85 ohms. And 5.97 1.54 plus 37.5 ఎంత 39.9 I think 37.5 plus 1.54 that is 39.9. 39.04. Let's take this the 39 ohms. This is now we have to calculate resistance at AB. Resistance at AB అంటే these two are in series and this is in a parallel. Just like the same delta set. ఈ రెండు సిరీస్ parallel చేసి వచ్చిన దానికి యాడ్ చేసి గెట్ వాల్యూ. These two are in series. Now write the equation. For example, ఏమనుకుంటుంది A అన్న ఈ P ని మల్టిప్లై కాబట్టి this is B. ఇప్పుడు దీన్ని ఈ రెండు రైట్ సైడ్ this RX అనుకున్నా. RX is equal to 39 into 31.85 by 39 plus 31.85. The value was
directly correct value 30 parallel form లో కదా parallel form లో ఏంటి bracket లో రాస్తాం parallel form ఏంటి R equivalent is equals to when two resistors are in parallel R1 into R2 by R1 plus R. ఇదే కదా formula when two resistors are in parallel. These two resistors are in parallel. That's why 39 into 31.85 by 39 by 31.85. 39 into 31.85 divided by 39 plus 31.85. The value was 17.53 ohms. Now circuit is become like this. What is the value? This is A and this is B. This is 5.97 and this is 17.53. Now the final these two are in series. Now the final circuit is this equivalent circuit. This is A and this is B. The value was 5.97 plus 17.9. The value was 23.5 ohms. This is the answer. So total RAB is equal to actually 23.5 ohms. This is the solution for your question. This is a solution for your question. Simple. First of all, circuit లోని రెడీ చేసుకుంటా డెల్టాని స్టార్ కింద చేసినాం. లేయర్ సిరీస్ పాసిబిలిటీస్ ఉన్నాయి. మనకి ఇది సిరీస్ చేసినాం, ఈ సిరీస్ చేసినాం, ఈ సిరీస్ ఎన్ని పాసిబిలిటీస్ ఆఫ్ సిరీస్ చేయగలుగుతామో చేసే సర్క్యూట్ మేక్ ఓవర్ అయింది. మేక్ ఓవర్ అయిన సర్క్యూట్ ఏం చేసాం, ఇలా మళ్ళీ డెల్టా షేప్ వస్తే ఈ డెల్టాని మళ్ళీ రిమూవ్ చేస్తే మనకి మళ్ళీ ఇంకో షేప్ వచ్చింది. ఆ స్టార్ పైన యాడ్ చేసిన తర్వాత అప్పుడు ఈ రెండు సిరీస్ అయిపోయినాయి. ఇంకా సింప్లిఫై వచ్చిన ఈ రెండు ప్యారల్ అయినాయి. సో ఆ రెండింటిని కూడా ఈక్వలెంట్ చేస్తే అండ్ రెసిస్టెన్స్ వచ్చినప్పుడు ఈ రెండు రెసిస్టెన్స్ సిరీస్ అయితే ఈజీ ఈక్వలెంట్. సో మనం ఓన్లీ స్టార్ డేటా కాకుండా ప్యారలల్ సిరీస్ చేస్తే ఇట్ టేక్ మచ్ ఆఫ్ ఈక్వేషన్స్ అండ్ లాట్ ఆఫ్ టైం. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ట్రై దట్. So this is a very easy to calculate by using delta to star transformation. When we have to calculate R equivalent in any circuit, we are applying star delta transformation. It's very easy to calculate R equivalent and total resistance or current total current. This is a very easy technique to solve the DC circuits. Thank you for the session.